విశ్వకర్మ విజయాల పరంపర. అతని సక్సెస్ స్టోరీ చూద్దాం ఇప్పుడు. కృతనిశ్చయం, అంతకు మించి సాధించాలన్న తపన ఉండాలే కానీ విజయబావుట ఎగరవేయవచ్చని నిరూపించాడు శ్రవణ్ కుమార్ విశ్వకర్మ. పొట్టగడవడమే కష్టంగా ఉండే ఓ నిరుపేద సామాన్య కుటుంబీకుడు ఓ విమానాన్ని నడపాలన్న చిన్నగా మొదలైన కోరిక అంచెలంచెలుగా పెరిగి శంఖ్ ఎయిర్లైన్స్ అధిపతిగా అతన్ని నిలిపింది. అతని వయసు ఇంకా 4-10 అందుకోలేదు. ఉత్తరప్రదేశ్లో గల చాందీపూర్ అనే ఓ కుగ్రామం శ్రవణ్ కుమార్ విశ్వకర్మ సొంత ఊరు. శ్రవణ్కు చదువు మీద అస్సలు శ్రద్ధ ఉండేది కాదట. నాన్న చేసే వ్యాపారంపైనే అతని మనసంతా నిమగ్నమై ఉండేదట. 16 ఏళ్ల వయసులో తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. దాంతో కుటుంబ బాధ్యతలు శ్రవణ్పై పడ్డాయి. తండ్రి చేసిన వ్యాపారాన్ని మూసివేయక తప్పలేదు. కాన్పూర్లోనే షామియానాలు అద్దెకిచ్చే తన మేనమామ దగ్గర పనికి చేరాడు. నెమ్మదిగా టెంట్ సామాన్లు తీసుకువెళ్లే చిన్న లారీని నడపడాన్ని నేర్చుకున్నాడు. డ్రైవింగ్తో పాటు లోడింగ్, అన్లోడింగ్ పనులన్నీ చేసేవాడు. ఆ వచ్చే కూలీ డబ్బులతో చెల్లెల్ని చదివిస్తూ కొంత డబ్బు కూడబెట్టుకోగలిగాడు. ఆ డబ్బుతో స్నేహితులతో కలిసి టెంపో షేర్ ఆటో కొనుక్కున్నాడు. దానికి అతనే డ్రైవరు. కానీ సంవత్సరం అంతా ఆటో నడిపినా అప్పులు మాత్రమే మిగిలాయి. అదే సమయంలో కాన్పూర్లో ఓ సిమెంట్ కంపెనీ కొత్తగా వచ్చింది. సరిగ్గా అప్పుడే మరో సాహసం చేశాడు విశ్వకర్మ. ఆ సిమెంట్ కంపెనీ ఏజెన్సీని అప్పు చేసి తీసుకొని ఆరంభించాడు. ఈసారి అతనికి నిరాశ ఎదురవలేదు. రేయింబౌళ్ళు కష్టపడ్డాడు. ఎక్కడ నిర్మాణాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకున్నాడు. లాభాల బాట పట్టాడు. విజయపు రుచులు ఆరంభమయ్యాయి. ఈ విజయాల ఊపిరితో మరో అడుగు ముందుకు వేశాడు. భవన నిర్మాణానికి కావలసిన వస్తువులు అన్నిటినీ సరఫరా చేయగల ఏజెన్సీని తీసుకున్నాడు. వచ్చిన లాభాలతో నాన్న చేసిన ఇనుప వ్యాపారంపైనే మక్కువతో TMT ఇనుప చువ్వల తయారీ రంగంలో అడుగుపెట్టాడు. అలా 4 ఏళ్లలోనే ₹1 కోటి టర్నోవర్ చేరుకోగలిగాడు. 2 ఏళ్లలోనే శ్రవణ్ కుమార్ ఏజెన్సీ సంస్థ 400 సొంత ట్రక్కులను సొంతం చేసుకోగలిగింది. ఓసారి శ్రవణ్ కుమార్ ఢిల్లీ నుంచి లఖనౌకి విమానం ప్రయాణం చేయాల్సి వచ్చింది. పెద్దగా చదువుకోని వారిని, సూటుబూటు లేని వాళ్ళని, నాలాగా ఇంగ్లీష్ రాని వాళ్ళను అడుగడుగునా చిన్నచూపు చూడడాన్ని నేను గమనించాను. ఆటోలు, బస్సులు లాగానే విమానం కూడా ఓ వాహనమే కదా, మరి దానికి ఎందుకు ఇంత హంగామా అనిపించింది. ఆ ఆలోచన ఫలమే శంఖ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్. లక్నో, ఢిల్లీ, ముంబైలను కలిపే ఎయిర్ క్రాఫ్ట్ని తొలిగా ఆరంభిస్తాను. మా నాన్న ప్రతిరోజు పూజ చేసే శంఖువు గుర్తుని శంఖ్ ఎయిర్లైన్స్ అని పేరు పెట్టానని చెప్పాడు. ఇదంతా రిస్క్ కదా అని అడిగితే, ఆటో నడిపిన నేను సిమెంట్ వ్యాపారం వైపు అడుగు పెట్టడమే నా జీవితంలో అతిపెద్ద రిస్క్. దాంతో పోలిస్తే ఇది చిన్నదే కదా అని సమాధానం ఇస్తాడు. ఏ నేపథ్యము, ఆధారము, ఆర్థిక వనరులు లేకుండా కూలీ డబ్బుల నుంచి కొద్దిగా కూడబెట్టుకుంటూ అంచెలంచెలుగా అనువైన వ్యాపారాలను సరైన అంచనాలతో సాగించిన శ్రవణ్ కుమార్ విశ్వకర్మ బతుకు పాఠాలకు మించిన ఉన్నత చదువులు ఏముంటాయి. 16 ఏళ్ల వయసులో జీవన పోరాటాన్ని ఆరంభించిన ఈ విశ్వకర్మ సాధించిన విజయాల పరంపర ప్రత్యేకమైనది. అతని ఆత్మశైర్యము, ఆత్మవిశ్వాసాలే తనకు పెట్టుబడులు అయ్యాయి. ఇక ముందు అతని విజయాల పరుగు మరెంత ఉంటుందో చూద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా ఈ సక్సెస్ స్టోరీ. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.